హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు సూపర్ హ్యూమన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మామూలు మనుషుల కంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, పవర్స్ కలిగిన మనుషుల గురించి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి మనిషికి తనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది కొంతమంది తెలుసుకుని దాన్ని కరెక్ట్గా వాడుకుంటే, కొంతమందికి దాని గురించి తెలియక నమ్మలేక దాన్ని వదిలేస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ మిగతా వారి కంటే చాలా అధికంగా అల్టిమేట్గా ఉంటుంది. వాళ్ళని తొందరలోనే చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ప్రపంచంలో ఉండేవాళ్ళు గుర్తించగలుగుతారు. వాళ్ళు మన మధ్యనే జీవించిన ఇతరులు చేసే పనుల కంటే చాలా అద్భుతంగా ఎవరు ఊహించలేనటువంటి పనులు చేయగలుగుతారు. అలాంటి వారినే సూపర్ హ్యూమన్స్ అంటారు. వీళ్ళు కూడా మన మధ్యనే జీవిస్తారు, అందరిలాగే తింటూ ఉంటారు, అందరిలాగే ఉంటారు. కానీ ఆ స్పెషల్ పవర్స్ అనేవి వాళ్ళకి ఒకానొక టైంలో తెలియడం వల్ల చాలా తక్కువ సమయంలోనే పాపులర్ అయిపోతారు. వీరిపైన ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి. ఎక్స్-మెన్ అనే ఒక సినిమా సిరీస్ ఈ సూపర్ హ్యూమన్స్ పైనే వచ్చింది. అది ప్రపంచం మొత్తం మీద ఎంతో హిట్ అయింది. వాటిలో సిరీస్ కూడా వస్తూనే ఉన్నాయి. అలాంటి సినిమాలు చూడడం వల్ల చాలా మంది తమలో కూడా ఏమైనా పవర్స్ ఉన్నాయేమో అని టెస్ట్ చేసుకున్నారు కూడా. ఆ విధంగా ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయిన కొంతమంది సూపర్ హ్యూమన్స్ గురించి ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వారెవరో చూద్దామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతని పేరు మైరోస్లావ్ మగోలా. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటో మీకు చూస్తే తెలిసిపోతుంది. ఇతను పోలాండ్లో 1958 మే 29వ తేదీన జన్మించాడు. ఇతన్ని అందరూ ఎక్కువగా మ్యాగ్నెటిక్ మ్యాన్ అంటారు. ఎందుకంటే ఇతను మామూలుగానే ఉంటాడు. ఇతను తన బ్రెయిన్లో అనుకున్నప్పుడు ఒక రకమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇతని శరీరం మొత్తం క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వలన అతనికి మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా అంటుకుంటాయి. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అదే విధంగా ఇతను చాలా మెటల్ ఆబ్జెక్ట్స్ ని తన బాడీకి అయస్కాంతం లాగా అంటించుకోగలడు. ఇతను కూడా మామూలు సమయంలో మనందరిలాగే ఉంటాడు. కానీ అతను మైండ్ లో అనుకున్నప్పుడు మాత్రమే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి తన దగ్గరలో ఉండే మెటాలిక్ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ తన బాడీకి అయస్కాంతం లాగా అంటించుకోగలడు. అందువల్ల ఇతను కూడా సూపర్ హ్యూమన్ కింద వరల్డ్ లో ఎంతో ఫేమస్ అయ్యాడు. ఇతని పేరు విమ్ హాఫ్. ఇతన్ని ప్రపంచం మొత్తం ఐస్మెన్ అంటుంది. ఇతను హోలాండ్లో 1959 ఏప్రిల్ 20వ తేదీన జన్మించాడు. ఇతనికి 6 అన్నదమ్ములు, 2 చెల్లెలు కూడా ఉన్నారు. వీళ్ళందరిలోకి ఇతను చాలా స్పెషల్. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎంత చల్లగా ఉండే ఐస్ లోనైనా ఎన్ని గంటలైనా ఉండగలడు. మామూలుగా ఎక్కడైనా టెంపరేచర్ -డిగ్రీలోకి వెళ్తున్న కొలది ఎంత పెద్ద జంతువు అయినా, మనుషులైనా చనిపోతుంటారు. కానీ ఇతనికి ఎలాంటి టెంపరేచర్ లోనైనా ఆ టెంపరేచర్ ని కంట్రోల్ చేసుకునే తన యొక్క బ్రెయిన్ పవర్ తో బాడీని మొత్తం కంట్రోల్ చేయగలడు. ఇతను ఎన్నోసార్లు బెట్టింగ్ కట్టి ఐస్ క్యూబ్స్ ఉన్న పెద్ద పెద్ద తొట్టెల్లో నిల్చొని ఎన్నో రోజులు అలాగే ఉండి ఎన్నో రికార్డ్స్ కూడా బదలగొట్టాడు. అలాగే ఎవరో వెళ్లి ఉండలేని ఐస్ పర్వతాల్లో కూడా కొన్ని రోజులు గడిపి వచ్చాడు. అది కూడా ఒంటిపైన ఎటువంటి డ్రెస్ లేకుండానే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సాధువు టిబెట్ దేశానికి చెందినవాడు. ఇతన్ని కూడా సూపర్ హ్యూమన్ గా గుర్తించారు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే మామూలు మనుషుల్లా కాకుండా ఇతను మెడిటేషన్ చేసేటప్పుడు ఇతని శరీరంలోంచి అతి భయంకరంగా వేడి జనరేట్ అవుతుంది. ఆ వేడి వల్ల అతనికి ఏమీ కాదు, కానీ తన పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఆ దరిదాపుల్లో కూడా ఉండలేరు. ఒక పెద్ద అగ్గిమంట ఏ విధంగా వేడిని జనరేట్ చేస్తుంది, అంతే వేడి ఇతని శరీరం నుంచి బయటికి వస్తుంది. ఇతనిపై పరీక్షలు చేసిన శాస్త్రవేత్తలు చాలా తడిగా ఉండే టవల్స్ ని ఇతని శరీరంపై కప్పి దూరం నుంచి టెస్ట్ చేశారు. ఇతను తన శరీరంలో ఏ భాగాన్ని కూడా కనీసం 1 సెంటీమీటర్ కూడా కదపకుండా బాడీ లోపల నుంచి అతి తీవ్రమైన వేడిని క్రియేట్ చేయడం వల్ల ఆ తడిగా ఉండే టవల్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే మొత్తం ఎండిపోయి పొడిగా మారింది. అంత భయంకరమైన వేడిని ఈ సాధువు మెడిటేషన్ చేయడం ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంటాడు. ఇది ఇతని యొక్క స్పెషాలిటీ. ఇతని పేరు ఇసావ్ మాచి. పూర్వం జపాన్, చైనా లాంటి దేశాల్లో సమురాయిలు ఉండేవారని చెప్తూ ఉంటారు. వారిని ఈ కాలంలో ఉండేవాళ్ళు ఎవరు చూడలేదు. కానీ ఇక్కడ చూస్తున్న ఈ వ్యక్తి మాత్రం నిజంగానే ఒక సూపర్ సమురాయ్. ఇతని శరీరంలో ఎంత స్పీడ్ ఉంటుందంటే ఆ స్పీడ్ ని మనం కూడా గుర్తించలేము. ఇతన్ని సూపర్ సమురాయ్ అని ఎందుకన్నారంటే దూరం నుంచి ఒక మనిషి గన్తో షూట్ చేస్తే ఆ గన్ లో ఉండే బుల్లెట్
మినిమం 200 కిలోమీటర్ల స్పీడ్తో ఇతని పైకి వచ్చేటప్పుడు అతను కొన్ని మైక్రో సెకండ్ల వ్యవధిలోనే తన చేతిలో ఉండే కత్తితో ఆ బుల్లెట్ ని 2 ముక్కలుగా కట్ చేయగలడు. మామూలుగా ఇలాంటి స్టంట్స్ ని మన సినిమాల్లో గ్రాఫిక్స్ లో చూస్తుంటాం, కానీ ఇతను రియల్ గానే ఎవరైనా షూట్ చేస్తే ఆ బుల్లెట్ ని కత్తితో కట్ చేయగలడు. అంత స్పెషాలిటీ, అంత చురుకుతనం కూడా ఇతనిలో ఉన్నాయి. అందుకే ఇతన్ని కూడా సూపర్ హ్యూమన్ గా గుర్తించి వార్తల్లోకి ఎక్కించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు బెన్ అండర్వుడ్. ఇతను వరల్డ్ లోనే సూపర్ హ్యూమన్ కింద ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కాకపోతే 2009లో తన 16 సంవత్సరంలో చనిపోయాడు. అది కూడా ఎందుకు జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఇతను 1992లో జన్మించాడు. ఇతను పుట్టిన తర్వాత తన కళ్ళులో ఉండే రెటీనాకి ఒక రకమైన క్యాన్సర్ సోకడం వల్ల ఇతనికి 3వ సంవత్సరం వచ్చేసరికి అతని యొక్క 2 కళ్ళను కూడా ఆపరేషన్ ద్వారా తొలగించారు. కానీ బెన్ కి ఒక రకమైన శక్తి ఉంది. అది కేవలం గబ్బిలాల్లో, డాల్ఫిన్స్, చేపల్లో మాత్రమే మీకు కనిపిస్తుంది. అది ఎలాంటి శక్తి అంటే ఎవరైనా ఏదైనా వస్తువుని చూస్తే గుర్తుపడతారు, కానీ ఈ వ్యక్తి సౌండ్స్ ద్వారా ఎవరు ఎక్కడున్నారో, ఎలాంటి వస్తువో, ఎంత పెద్దది, ఎంత చిన్నది, సేమ్ కళ్ళు ఉండే వాళ్ళు ఎలా చూస్తారో అలాగే ఇతనికి ఆ టైంలో కళ్ళు లేకపోయినా సరే ప్రతిదీ గుర్తించగలిగేవాడు. ఆ విధంగా ఇతనికి చిన్నప్పుడే కళ్ళు పోయినా చేతితో కర్ర పట్టుకొని గాని ఇతర కళ్ళు లేని వాళ్ళలాగా ఆ వస్తువుల్ని చేతితో తడుముతూ చూసేవాడు కాదు. కళ్ళుండే వాళ్ళు ఏ విధంగానైతే ఎంత స్పీడ్ గా నడుస్తూ తమ పనులు తాను చేసుకుంటారో ఇతను కూడా కళ్ళు లేకపోయినా అదే విధంగా తన యొక్క పనులు తానే చేసుకునేవాడు. అంతేకాకుండా తను ఎంతో ప్రాక్టీస్ చేసి స్కేట్ బోర్డ్, ఫుట్బాల్ అలాగే ఎన్నో గేమ్స్ ను ఆడుతూ తనపై ఎవరైనా దాడి చేసినా సరే కళ్ళు లేకపోయినా తప్పించుకునేవాడు. ఈ విధంగా ఇతనికి మిగతా మనుషుల్లాగే అందరితో మాట్లాడడం, తిరగడం అన్ని కూడా చేసేవాడు. ఆ విధంగా చూపు లేకపోయినా సౌండ్ ద్వారానే ఇతను చూసేవాడు. అందుకే ఇతన్ని కూడా ఆ రోజుల్లో సూపర్ హ్యూమన్ కింద గుర్తించారు. కాకపోతే ఇతనికి చిన్నప్పుడు కంటిలో ఏదైతే క్యాన్సర్ వచ్చి కళ్ళు తొలగించబడ్డాయో ఆ క్యాన్సర్ ఎక్కువ అవడం వల్ల ఇతను 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి 2009లోనే చనిపోయాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమె పేరు నటాషా డెమ్కినా. ఈమె కూడా సూపర్ హ్యూమన్ కింద వరల్డ్ లో నిలిచింది. ఈమె రష్యా దేశానికి చెందిన అమ్మాయి. ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈమెకి ఎక్స్రే కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే మనిషి ఎటువంటి దుస్తులు వేసుకున్నా సరే ఆ డ్రెస్ లోపల నుంచి, ఆ స్కిన్ లోపల నుంచి మనిషి లోపల శరీర భాగాలన్నీ కూడా ఈమె చూడగలదు. ఈమెకి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఇటువంటి శక్తి తనకుందని గుర్తించగలిగింది. అలాగే తనకి దగ్గరలో తెలిసిన వాళ్ళ యొక్క శరీరంలోని కిడ్నీలు గాని ఇతర శరీర భాగాలను గాని తన ఎక్స్రే కళ్ళతో బయట నుంచే చూసి వారికి ఏమైనా డిసీజులు గట్టు ఉంటే వాళ్ళకి తెలియజేసేది. 2004లో ఈమెకు నిజంగానే ఎక్స్రే పవర్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి డిస్కవరీ ఛానల్ కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసింది. వాటన్నిటిలో కూడా ఈమె కళ్ళు నిజంగానే ఈ రోజుల్లో ఎక్స్రే, సిటీ స్కాన్ ఏ విధంగా పనిచేస్తున్నాయో అదే విధంగా ఈమె కళ్ళు కూడా ఎక్స్రే లాగే పనిచేస్తున్నాయని ఆ డిస్కవరీ ఛానల్ నుంచి వచ్చిన రీసెర్చర్స్ అందరూ తెలియజేశారు. అందువల్ల ఈమె కూడా సూపర్ హ్యూమన్ కింద ప్రపంచంలో ఎంతో ఖ్యాతి తెచ్చుకుంది. ఇతను చూస్తున్నారు కదా, ఇతను కిమ్ పీక్. ఇతను 1951 నవంబర్ 11వ తేదీన జన్మించాడు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా బుక్ ని చదవడానికి ఓపెన్ చేసి ఫస్ట్ 2-3 పారాగ్రాఫ్లు చూసేటప్పటికల్లే ఇతను ఆ బుక్ లో ఉండే మిగతా పేజీలను కూడా చదివేయగలడు. ఎందుకంటే ఇతని యొక్క 2 కళ్ళు కూడా ఓసరవెల్లి కళ్ళు లాగా వేరే వేరేగా పనిచేస్తూ ఉంటాయి. ఒక బుక్ను కానీ ఓపెన్ చేసి కుడి కన్నుతో కుడివైపు ఉండే పేజీని చూస్తుంటే ఎడమ కంటితో ఎడమ వైపు ఉండే పేజీని చదవగలడు. ఆ విధంగా కుడి కంటితో చదివిన, ఎడమ కంటితో చదివిన డేటా కూడా 2 బ్రెయిన్లోకి వెళ్ళి మొత్తాన్ని ఒకేసారిగా చదివి చెప్పగలడు. అంత స్పీడ్గా చదువుతాడు. ప్రపంచంలోనే ఆ విధంగా స్పీడ్గా చదివే వ్యక్తిగా ఇతనికి ఎంతో పేరుంది. ఈమె పేరు వెరోనికా సీడర్. ఈమె వెస్ట్ జర్మనీలో 1951లో జన్మించింది. ఈమె యొక్క సూపర్ పవర్ స్పెషాలిటీ ఏంటంటే ఎవరినైనా షూట్ చేయడానికి స్నైపర్స్ గన్ పైన చిన్న బైనాక్యులర్స్ ని ఏ విధంగా పెట్టుకుని జూమ్ చేస్తూ ఉంటారో అలాంటి బైనాక్యులర్స్ లేకుండానే ఈమె కిలోమీటర్న్నర దూరంలో ఉండే వస్తువులను గాని అక్షరాలను గాని ఈజీగా చూడగలుగుతుంది. ఇది ఈమె యొక్క స్పెషాలిటీ. ఒక మనిషి 20 అడుగుల దూరం నుంచి ఏ వస్తువునైతే క్లియర్ గా చూసి చెప్పగలడో అలాంటి వస్తువుని ఈమె సుమారుగా 1 మైల్ దూరం నుంచి కూడా చూసి క్లియర్ గా చెప్పగలదు. మామూలుగా మనిషి యొక్క ఐసైట్ ని 8/8 లెక్కల కింద గుర్తిస్తూ ఉంటారు, కానీ ఈమె యొక్క కంటి చూపు పవర్ 20/20 కింద ఉంది. అంటే ఈమె 1 కిలోమీటర్న్నర దూరంలో ఉన్న న్యూస్ పేపర్ను కూడా అక్కడి నుంచే చదివి చెప్పగలదు. అంత క్లియర్గా ఐసైట్ ఈమెకుంది. అందుకే ఈమెను కూడా సూపర్ హ్యూమన్ అంటారు. ఇతని పేరు డెన్నిస్ రోగర్స్.
ఇతను అందరికంటే చాలా బలమైన వస్తువుల్ని ఈజీగా పైకి లేపగలడు. అలాగే ఎంత గట్టి వస్తువునైనా ఎవరు వంచలేని ఐరన్ వస్తువులను కూడా ఇతను తన చేతితో ఈజీగా వంచగలడు. ఇతను భారీ సైజు ఉండే టైర్లని వస్తువుల్ని కూడా సునాయాసనంగా ఎత్తగలడు. అదేవిధంగా ఎంత గట్టిగా ఉండే ఐరన్ వస్తువులైనా ఇతను తన చేతులతోనే వంచగలడు. మనం చిన్న గుండె సూదిని కూడా మన చేతులతో వంచలేం. అలాంటిది ఇతను అతి గట్టిగా దృఢంగా ఉండే ఐరన్ రాడ్లను కూడా తన చేతులతో ఈజీగా వంచేయగలడు. ఇతను చూడడానికి సాధారణంగా ఉంటాడు, కానీ అతను ఏదైనా వంచాలి అనుకున్నప్పుడు మాత్రం తన బలాన్నంతా తన చేతుల్లోకి కేంద్రీకరించుకొని ఆ రెండు చేతులతోనే ఎంత బలమైన వస్తువుని సరే ఈజీగా వంచగలడు. ఇదే అతని యొక్క సూపర్ పవర్. ఇతని పేరు గైనో మార్టినో. ఇతను 1990 నవంబర్ 28వ తేదీన అమెరికాలో జన్మించాడు. ఇతను ఒక రెస్లర్. చాలా పోటీల్లో పాల్గొన్నాడు, చాలా వాటిలో గెలిచాడు కూడా. ఇతను అమెరికాలో ఎంతో ఫేమస్. ఇతను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా తన గొప్పతనాన్ని రికార్డ్ చేసుకున్నాడు. ఇతని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతని యొక్క తలలోని పుర్రె చాలా గట్టిగా ఉంటుంది. అది ఎంత గట్టిగా ఉంటుందంటే 15 అడుగుల పైనుంచి ఒక పెద్ద బరువైన ఇనుప గోళాన్ని తన బుర్ర పైన కొన్ని సిమెంట్ బ్లాక్స్ పెట్టుకొని ఆ గోళాన్ని వదిలేస్తే ఆ 15 అడుగుల పైనుంచి ఆ ఇనుప గోళం ఇతని యొక్క బుర్ర పైన ఉండే సిమెంట్ బ్లాక్స్ ని ఇరగొడుతుంది. మామూలుగా మన తలకి ఏదైనా తలుపు కానీ స్పూన్ కానీ గోడ కానీ తగిలితేనే మనం నొప్పితో చాలా బాధపడతాం. అలాంటిది 45 సిమెంట్ కాంక్రీట్ బ్లాకుల్ని ఇతను తలపైన పెట్టుకొని చాలా తక్కువ టైంలోనే అవన్నీ ఇరగొట్టగలిగాడు. ఇతని పుర్రె మిగతా మనుషుల కంటే చాలా గట్టిగా దృఢంగా ఇంచుమించు ఇనుముకి దగ్గరలో అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇతని తలపైన ఎన్నో వస్తువులను పెట్టుకొని వాటిని ఇరగొట్టి చూపించాడు. అంత ఇనుము లాంటి పుర్రె ఇతని సొంతం. ఇతని పేరు గై బావ్లీ. ఇతను కూడా ఒక స్పెషల్ సూపర్ హ్యూమనే. ఎక్స్మెన్ లో చూపించేటట్లు ఎగ్జాక్ట్ గా ఇతని యొక్క మైండ్ పవర్ తో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ని కూడా మూవ్ చేయగలడు. ఇతను కూడా తన మైండ్ లో అనుకున్నప్పుడు మాత్రమే తనకు దగ్గరలో ఉండే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ వేటినైనా సరే మూవ్ చేయగలుగుతాడు. మన సినిమాల్లో ఒక డైలాగ్ వినే ఉంటాం, కంటి చూపుతో చంపేస్తానని. అలాగే ఇతను కూడా స్పూన్స్ లాంటి గట్టి వస్తువుల్ని కూడా తన యొక్క కంటి చూపుతోనే వంచేయగలుగుతాడు. అలాగే తన దగ్గరలో ఉన్న ఎలాంటి వస్తువునైనా దూరం నుంచే తన చేతుల్ని గాల్లో ఊపడం ద్వారా వాటిని మూవ్ చేయగలుగుతాడు. అలాగే ఈ రోజుల్లో మన మధ్యన సజీవంగా లేకపోయినా బ్రూస్లీ కూడా ఒకప్పుడు సూపర్ హ్యూమనే. ఇప్పుడు నేను చెప్పిన సూపర్ హ్యూమన్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంటే బ్రూస్లీ మాత్రం మల్టీ టాలెంటెడ్. సామాన్యమైన మనుషులకి లేని ఎన్నో రకాల విద్యలు బ్రూస్లీకి ఉన్నాయి. బ్రూస్లీ తన బౌల్లో ఉండే రైస్ ని పైకి విసిరి చాప్ స్టిక్స్ తో గాల్లో ఉండే చిన్న చిన్న రైస్ ని కూడా పట్టుకొని తినేవాడు. అలాగే 1 ఇంచ్ గ్యాప్ లో మనిషి తన ముందు నిల్చున్న ఆ 1 ఇంచ్ గ్యాప్ లోనే ఎదురుగా ఉండే మనిషికి కొట్టగలిగే టెక్నిక్ కూడా బ్రూస్లీ దగ్గరే ఉంది. అలాగే బ్రూస్లీ దగ్గర ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఏంటి, బ్రూస్లీని సూపర్ హ్యూమన్ అని ఎందుకన్నారని కూడా ఒక ఎపిసోడ్ చేశాను. ఆ ఎపిసోడ్ యొక్క లింక్ కూడా ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. మీరు కావాలంటే బ్రూస్లీ గురించి, బ్రూస్లీ యొక్క టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.